మ్యారేజ్ డేకో పండుగకో పబ్బానికో కొనాలని అనుకుంటారు. కానీ ఈ స్టోరీలో విలన్ హత్య చేయడానికి 4-వీలర్ను కొన్నాడు. అవును, కొత్త వాహనం కొని దాంతో ప్రత్యర్థిని ఢీకొట్టి చంపాలన్నది ఆయన ప్లాన్. అనుకున్నట్లుగానే లక్షలు పోసి బండి కొన్నాడు. దానికి స్ట్రాంగ్ బంపర్ ఫిక్స్ చేశాడు. మోటార్ సైకిల్పై వెళ్తున్న టార్గెట్ను స్పీడ్గా ఢీకొట్టి చంపాడు. ముందుగా ఇది రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ సీన్ చూస్తే కొంత తేడా కొట్టి రిటైల్గా ఎంక్వైరీ చేస్తే పోలీసులకు మోటో దొరికిపోయింది. పాత శత్రువులే ప్రాణాలు తీశారని అనుమానించారు. సాక్ష్యాలు దొరికాక నిర్ధారించారు. మరి సర్పంచ్ను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన వీరన్నకు ఎందుకు ఈ పాత పగలు? అసలు ఈ మర్డర్ అంత ఈజీగా ఎలా చేశారు? వాచ్ దిస్ స్టోరీ. గద్వాల్ జిల్లాలో దారుణం. మాజీ సర్పంచ్ మర్డర్. కొత్త బొలెరో కొని మరీ హత్య. రాజకీయ విభేదాలే కారణం. ₹25 లక్షల సుపారీ డీల్. రోడ్డు ప్రమాదంగా క్రియేషన్. 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు. జోగులాంబ గద్వాల్ జిల్లా నందిన్నె గ్రామం మాజీ సర్పంచ్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నవంబర్ 21న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అంతా భావించారు. అయితే ఈ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఇది హత్యేనని నిర్ధారించారు. రాజకీయ ఆర్థిక కారణాలతోనే చంపేశారని తేల్చారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన చిన్న భీమరాయుడు మాజీ సర్పంచ్. ఇదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్నతో రాజకీయ విభేదాలున్నాయి. అంతేకాదు, భూ పంచాయతీలు చేయడంతో పాటు రైసు మిల్లులపై కేసు పెట్టేవాడు. దీంతో మిల్లు వీరన్నకు కంట్లో నలుసుగా మారాడు భీమరాయుడు. దీంతో భీమరాయుడిని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు మిల్లు వీరన్న. ఇందుకోసం ఖతర్నాక్ ప్లాన్ చేశాడు. కర్నూలుకు చెందిన ఈశ్వరయ్య గౌడ్తో సుపారీ డీల్ చేసుకున్నాడు వీరన్న. భీమరాయుడిని హత్య చేస్తే 25 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. 8 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఓ కొత్త బొలెరో కూడా కొన్నాడు. కర్నూలులోని ఆటోనగర్లో దృఢమైన బంపర్ను అమర్చారు. ఎట్టి పరిస్థితుల్లో భీమరాయుడు బతకకూడదనే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. ఇక హత్య కోసమే 13 కొత్త సిమ్ కార్డులు కొన్నారు. 4 రోజుల పాటు రెక్కీ చేశారు. చివరికి నవంబర్ 21న ముహూర్తం ఫిక్స్ చేశారు. గద్వాలలో పని ముగించుకుని బైక్పై వస్తున్న భీమరాయుడిని తరూరు మండలం జాంపల్లి బస్టాప్ సమీపంలోకి రాగానే వెనక నుంచి బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లో భీమరాయుడు చనిపోయాడు. అయితే యాక్సిడెంట్పై ఫ్యామిలీకి డౌట్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య అని తేల్చారు. 11 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు. మిల్లు వీరన్న, కురువ సురేందర్, బోయ వీరన్నతో సహా తదితరుల్ని అరెస్టు చేశారు. ఈశ్వరయ్య గౌడ్ కోసం గాలిస్తున్నారు. వీరి నుంచి 8.5 లక్షల నగదు, 4 కార్లు, బైకులు, ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకు సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకు సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలెరోకి ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది ఆటోనగర్లో. దీంట్లో ఒక ముద్దాయి పరారీలో ఉన్నారు. అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణతో ఈ హత్య కేసును ఛేదించారు పోలీసులు. చివరికి రాజకీయ, వ్యాపార విభేదాలతోనే
ప్లాన్డ్గా మర్డర్ చేసినట్లు తెలిపారు పోలీసులు. 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు వీరిని కటకటాల వెనక్కి తోశారు.